కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మీకు నేను ఒక శైవ సంబంధి పురాణ కథ అయిన నత్కీరుని కథను వినిపించబోతున్నాను. ఇది దూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తీశ్వర మహాత్యంలోనిది. ఈ కథను వినాలని ఉంది, వినిపించగలరా అని నన్ను అడిగిన వారు తెనాలి నివాసి అయిన శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇక కథలోకి వెళ్తాను. పూర్వం పాండ్య దేశాన్ని కవి పండిత పోషకుడైన ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు తెలుగు సాహిత్యం అంటే మక్కువ. ఆయన కొలువులో శంఖఫలకం అనే పేరిట ఒక ఫలకం ఉండేది. అది పుష్పక విమానంలా సమర్థులైన కవులు ఎంతమంది వస్తే అంతమందికి జరిగి స్థానం ఇస్తూ ఉండేది. ఆ ఫలకం మీద స్థానం దొరకడాన్ని కవులు తమకు దక్కిన గౌరవంగా భావించేవాళ్ళు. ఎంతోమంది కవులు నిత్యం ఆ సభకు రావటం, వాళ్ళ కవిత్వాన్ని వినిపించటం, దాని మీద చర్చలు, నిగ్గు తేల్చే వాదనలు, బాగుందని నిర్ణయానికి వస్తే రాజసత్కారం, బాగోలేదని తేలితే ఆ కవి వెనక్కు తిరిగి వెళ్ళిపోవటం, ఇలా జరుగుతూ వస్తున్నది. ఆ శంఖఫలకం మీద కూర్చునే అర్హతను చాలా కాలం క్రితమే పొందిన నత్కీరుడు అనే పేరు గల ఒక కవి తనకే అపరిమిత కవితాశక్తి ఉందన్న అహంకారంతో కవులను విమర్శించటం, తప్పులెంచటం, చాలామంది కవులకు రాజసత్కారం లభించనీయకుండా వెనకకు తిప్పి పంపించటం చేస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఆ దేశంలో ఒకసారి దుర్భరమైన కరువు వచ్చింది. దూర్జటి ఆ కరువును ఎలా వర్ణించాడంటే, మానిసి మానిసి తిను కరువు అని. ఆకులు, అలములు, తృణధాన్యం ఇవన్నీ తిన్న తర్వాత చివరకు అవి కూడా దొరకని పరిస్థితిలో ఆకలి బాధకు తట్టుకోలేక ఎదుటి మనిషిని కూడా మనుషులు తినేస్తారట. అది మానిసి మానిసి తిను కరువు అంటే. అలాంటి పరిస్థితిలో సైతం ఓ పురానికి ఒక మూల ఉండే శివాలయంలో ఓ శివభక్తుడైన శైవ బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. కరువు బాధ పడలేక ఎక్కడికన్నా వలస వెళ్ళిపోదామని ఆయన అనుకుంటుండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు దయతో. ఆ విషయాన్ని కవి తన పద్యంలో ఎలా చెప్పాడంటే, మానిసి మానిసి తిను కరువైనన్ ధరింపలేక ఆ పురిమూల స్థాన హరద్విజుండొకండు ఎందేనియున్ పోదలంచి అన్ మహేషుండు కరుణన్. శివుడు ప్రత్యక్షమై ఆ బ్రాహ్మడికి ఆ దేశాన్ని ఏలే రాజు మీద అరవ భాషలో ఒక పద్యం రాసి ఇచ్చి, దీన్ని తీసుకెళ్ళి పాండ్యరాజు సభలో చదివి వినిపించు. అక్కడి కవులు, రాజు మెచ్చి నీకు 1000 మాడలు కానుకగా ఇస్తారు, నిన్ను సత్కరిస్తారు, దానితో నీ కరువు తీరుతుంది అని చెప్పి పంపించాడు. శివబ్రాహ్మణుడు అలాగే రాజసభకు వెళ్ళి నత్కీరుడు ఆదిగా గల కవుల సమక్షంలో ఆ పద్యం చదివి వినిపించాడు. అందులో ఆఖరి చరణం సింధుర రాజగమన దమ్మిళ్ళ బంధంబు సహజ గంధము అని ఉన్న ఒక పాదాన్ని నత్కీరుడు తప్పుపట్టాడు. గజగమన అయిన స్త్రీ కేశబంధం సహజసిద్ధంగా పరిమళ భరతం అన్నది ఆ పాద తాత్పర్యం. దానికి నత్కీరుడు లోకము నగరే పూనుకొని సహజగంధము వేనలికిన్ కలదటన్న 1000 తెరంగులన్. తప్పు, ఇది చెప్పరాదు, కవితా సమయమునకు ఒప్పు కాదు, నీవిప్పగిదిన్ రచించదగునే అన్నాడు. సహజ సువాసన స్త్రీ కొప్పుకు అన్న మాట వింటే అంతా నవ్వుతారు. ఇది కవి సమయానికి కూడా తగినది కాదు. ఈ విధంగా రచించటం నీకు తగునా అంటే ఆ బ్రాహ్మడు సమాధానంగా, నేను రాయలేదు, ఆ పరమేశ్వరుడు నాకు ఈ పద్యాన్ని రాజు కోసం రచించి ఇచ్చాడు, ఇందులో ఒప్పు తప్పులు నాకేమీ తెలియదు అని అన్నాడు. నాకు పరమేశ్వరుండు వసుధాదిపుపై రచయించి ఇచ్చినాడు, ఒప్పును తప్పును నేనెరుగా ఉత్తములారా అని చెప్పాడు.
ఆ తర్వాత అవమానంతో వెనుతిరిగి వెళ్ళిపోయాడు. శివుని పద్యాన్ని శివునికి తిరిగి ఇచ్చాడు. ఆ విషయాన్ని కవి మాటల్లో వినండి. వచ్చి పార్వతీసు వంక కనుంగొని అతని పద్యం అతనికి ఒప్పగించి, నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు చెడితి, సున్న కథలు చెప్పనేలా, తెలిసిన విద్యలు చెప్పాలి కానీ ఎవరో ఇచ్చిన విద్యను పరవిద్యాధీనత భూపాల సభల తేజము కలదే అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, నీ మాట నమ్మిపోయిన నా మోసమున్ చెప్పనేలా, నత్కీ రుచే నే మాట పడ్డ దుఃఖము క్షామవ్యధ కొలది కాదు సద్భక్త నిధి అని మొరపెట్టుకున్నాడు. నీ మాటలు నమ్మి నువ్విచ్చిన పద్యాన్ని పట్టుకొని పోయి రాజ్యసభలో నత్కీరుడు అనే కవితో అవమానాన్ని పొందారు. కరువు బాధ కన్నా ఈ అవమానపు బాధ తక్కువేమీ కాదు అని వాపోయాడు. అది వినగానే పరమేశ్వరుడు, కటకట నిన్గని నత్కీరుండంట కవితం తప్పు పట్టెనట, అటు పదమి ఎటువలెనో తెలిసేదనని నిటలాక్షుండు వచ్చి కుంభినీపతి సభలోను. ఏంటి, నత్కీరుడు అనేవాడు నేనిచ్చిన కవితను తప్పుపట్టాడా? ఎలాగో చూస్తాను పద అని తను బ్రాహ్మణ వేషంలో ఆ భక్తుని వెంటబెట్టుకొని ఆ రాజ్యసభకు వెళ్ళాడు. వెళ్ళి ఇలా అన్నాడు, ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫురన్ మాధురి చారు ప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు వాటించి నత్కీరుండు ఊరికే తప్పుపట్టెనట, ఏది లక్షణంబో అలంకారంబో పదబంధమో రసమో చక్కంజెప్పుడి తప్పునన్ అని ఈ రాజుగారి మీద నేను కవిత రాసి పంపిస్తే ఎవడో నత్కీరుడు అనే కవి తప్పు పట్టాడట. ఎక్కడుంది తప్పు? అలంకారమా, రసమా, పదబంధమా చెప్పు అని నిలదీశాడు నిటలాక్షుడు. నత్కీరుడు ఇంతకు ముందులాగే కేశపాశానికి సహజగంధం ఎలా ఉంటుంది, అది కవి సమయానికి కూడా తగింది కాదు అని మళ్ళీ అదే మాట అన్నాడు. సమాధానంగా శివుడు, అగజకునైనంతగు ఇలా మగవులకుంతగదు మాను మత్సరమింకన్ గగన ప్రసూన వాదము జగతిన్ ప్రత్యక్షమునకు సరియన తగునే. ఈ భూమి మీది స్త్రీల వర్ణనకు తగినది కాదేమో కానీ పార్వతీదేవి కొప్పు నుంచి సహజగంధం వస్తుంది అంటూ నీలగ్రీవుడు నిటల నేత్రం చూపాడు. అయినా భయపడకుండా నత్కీరుడు మితిమీరిన అహంకారంతో తల చుట్టువార కన్నులు కలిగినన్ పద్యంబు తప్పు కాదన వశమే వలదిచ్చట నీ మాయా విలసనములు పనికిరావు విడువుము అన్నాడు. సాక్షాత్తు శివును పట్టుకొని ఎంత మాట అన్నాడో చూడండి. ఎలా ఎగతాళి చేసి అవమానించాడో నత్కీరుడు చూడండి. 3 కన్నులు కాదు, నీ తల చుట్టూ కన్నులున్నా నా వాదన తప్పు అని నిరూపించలేవు. నీ మాయవేషాలు ఇక్కడ పనికిరావు అని అంటే శివుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే కుష్ఠవ్యాధి గ్రస్తుడివి కమ్మని శపించాడు. అప్పుడు కానీ నత్కీరుడు అది మాయ కాదని, ఆయన సాక్షాత్తు శివుడని, శివునితో ప్రతిభాషలాడి ఎదిరించానని, స్వామిద్రోహం చేశానని పశ్చాత్తాపపడ్డాడు. ఒక సామాన్యుడికి అహంకారం ఉంటే పెద్దగా నష్టం లేదేమో కానీ ఒక కవి అయిన నత్కీరుడికి అంతటి అహంకారం ఉండకూడదు. అది పరమాత్మున్నే ఎదిరించి ఆయననే తప్పు పట్టేటంతటి అహంకారం. అందుకే పెద్ద శాపాన్ని పొందవలసి వచ్చింది. తన తప్పు తెలుసుకొని అప్పుడు స్వామి పాదాల మీద పడిపోయి క్షమార్పణ వేడుకున్నాడు. స్వామి కరుణించి కైలాస పర్వతాన్ని దర్శిస్తే నీకు శాప విమోచన అవుతుంది అని అన్నాడు. అప్పుడు నత్కీరుడు, ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపీటిపై ఈ కవులున్న ఎట్లు వసింపక దేవునితోడ నేల చార్వాకమనర్చితిన్ కడు భరంబగు కుష్ఠరుజా విషాదమే ఏకరణిన్ ధరింతు ఇక ఎన్నడు చూచెద వెండి గుబ్బలిన్ అని ఏడ్చాడు. మిగతా కవులు ఉన్నట్టుగా మామూలుగా ఉండకుండా దేవుడితోనే వాదన ఎందుకు పెట్టుకున్నాను? భయంకరమైన ఈ కుష్ఠరోగాన్ని ఎలా భరించను? ఆ వెండి కొండను నేను ఎప్పుడు దర్శించాలి? ఈ రోగం ఎప్పుడు పోవాలి అని బాధపడ్డాడు.
ఈశ్వరుని నివాసమైన కైలాస పర్వతాన్ని చూడటం సాధ్యమా? ఎన్ని నదులు, ఎన్ని పర్వతాలు, ఎన్ని మంచు పర్వతాలు, ఎన్ని అరణ్యాలు దాటి వెళ్ళాలి? ఎన్ని మృగాలు, ఎందరు రాక్షసులు, ఎన్ని రాళ్ళు రప్పలు, ఎన్ని బోయ ప్రాంతాలు, జనహీనమైన ఎన్ని మార్గాలు దాటిపోవాలి? ఎన్నడూ విన్నదే కాని కన్నది కాదు ఆ శైలము అనుకుంటూ నత్కీరుడు ఉత్తరం దిక్కు వైపు నడక ప్రారంభించాడు. ఈ ప్రయాణం గురించి పేజీలకు పేజీలు వర్ణనలు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఉన్నాయి. నేను వాటినన్నిటినీ ఈ వ్యాస పరిధిలో తీసుకోకుండా కథకు మాత్రం ప్రాముఖ్యం ఇస్తూ వాటిని వదిలేయటం జరిగింది. ఈ విషయాన్ని శ్రోతలు గమనించ ప్రార్థన. ఇక మళ్ళీ కథలోకి వస్తే, అలా శివుని శాపం వల్ల నత్కీరుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడై కైలాస పర్వత దర్శనం కోసం దీర్ఘకాలం ప్రయాణం చేయటానికి వెళ్ళిపోతే శంఖఫలకం మీద ఉన్న మిగతా కవులంతా సంతోషించారట. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే అహంకారంతో నత్కీరుడు వాళ్లను అంతకాలం బాధించాడు అని. బాధలు పెట్టేవాడు దూరమైతే ఎవరైనా ఆనందిస్తారు కదా. నత్కీరుని సహజ లక్షణం అహంకారం, ఎదుటి వాళ్లను అవమానించటం, బాధించటం. అదే దూకుడు శివుడి మీద చూపించబోయాడు. అందుకే ఫలితం అనుభవించాడు. కైలాస పర్వత ప్రయాణంలో ఉండగానే అంతకంతకు వ్యాధి తీవ్రమవుతూ ఉంది. కుష్ఠరోగం ఎంత భయంకరమైందో ఇప్పుడు నేను వినిపించబోయే పద్యంలో ఉంటుంది, వినండి. నత్కీరుడు తనలో అనుకుంటున్నాడు, వ్యాధి ముదిరితే ఈ ప్రయాణం చేయలేను కనుక త్వరగా వెళ్ళాలి అని. తివిరి అంగమ్మున తిమ్మిరెత్తకమున్న ఒడలెల్ల మచ్చలు చెడకమున్న దళమెక్కి గాత్రంబు చెలువు దప్పకమున్న బుడుపులు మేన ఏర్పడకమున్న కాయంబు వెడరూపు గాకమున్న తనువునన్ చీమురక్తములు కారకమున్న దేహమీగలు మూగి తినకమున్న బైక్షమడుగంగపోయిన పట్ల జనులు చూడ రోయకమున్న కాలాడినప్పుడ నడవవలెంగాక కైలాస నగము చూడ. హరుని వాక్యము శక్యమే పరిహరింప. శరీరం అంతా మొద్దుబారి స్పర్శ తెలియని స్థితి రాకముందే, ఒళ్ళంతా మచ్చలు పడకముందే, బుడుపులు ఏర్పడి రూపం గుర్తుపట్టనంతగా మారిపోకముందే, చీము నెత్తుర్లు శరీరం నుంచి కారకముందే, భిక్ష అడగటానికి పోయినప్పుడు జనులు నన్ను చూడటానికి అసహించుకోకముందే, కాలాడినప్పుడే కైలాస పర్వతానికి చేరుకోవాలి. శివుడి వాక్యాన్ని పరిహరించటం ఎవరికీ శక్యం కాదు అని అనుకున్నాడు నత్కీరుడు. ఆ విధంగా నానా కష్టాలు పడుతూ నత్కీరుడు ఉత్తర కైలాసం దిక్కుకు వెళుతుంటే అది చాలా సుదూరమైన, చేర అసాధ్యమైన ప్రయాణం కనుక ఆ శివుడే దయతలిచి పంపించాడేమో అన్నట్టు కుమారస్వామి ప్రత్యక్షమై, శివుడు కైలాసం చూడమన్నాడు గాని ఉత్తర కైలాసం అనలేదు కదా, దక్షిణ కైలాసం చూసినా చాలు అని నత్కీరుడికి ఉపాయం చెప్పాడు. అప్పుడు ఆ మాటలకు సంతోషించి నత్కీరుడు కొంతకాలం ప్రయాణం చేసి దక్షిణ కైలాసం చేరుకొని అక్కడి కొలనులో స్నానం చేయగానే కుష్ఠరోగం మాయమైపోయింది. దాంతోపాటే నత్కీరుని అహంకారం కూడా పటాపంచలయింది. శాప విముక్తి అయింది. జ్ఞానోదయం కలిగింది. జన్మ సాఫల్యం చెందింది. ఈ సంసారము దుఃఖావాసానందంబు దీని వర్జింపగా ఏ సుఖము కలుగు దయన్ నన్నా సుఖమునన్ గూర్పవే కృతార్థుడనగుదున్ అని శివుణ్ణి ప్రార్థించాడు. దాంతో శ్రీకాళహస్తీపురాధీశ్వరుడు సంతోషించి నత్కీరుని సాయుధ్యం అనుగ్రహించాడు. ఇదండి నత్కీరుని కథ. మురళీకృష్ణ గారు అడగటం, నేను వినిపించటం అయిపోయింది. ఈ కథ వల్ల 50 మందికి లభించే సందేశం ఏమిటంటే, అహంకారం అనర్థాలకు హేతువు అని. మామూలు మనిషికే అహంకారం పనికిరాదు. అలాంటప్పుడు నలుగురికి మంచి చెప్పే సృజనాత్మక కవిత్వాన్ని రాసే కవికి అహంకారం ఉంటే ఎలా? తెలియనివాడు చెప్తే వింటాడు, కానీ అన్నీ తెలిసిన మూర్ఖుడు ఎవరు చెప్పినా వినడు.
అలాంటివాడు ఈ సమాజానికి మరింత ప్రమాదకరం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి, కానీ నా అంతటి వాడు లేడు అనుకొని ఎదుటివాళ్లను లక్ష్య పెట్టకుండా, ఆఖరికి దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టకుండా, కన్ను మిన్నుగానకుండా ప్రవర్తిస్తే దాని చెడు ఫలితాన్ని అనుభవించక తప్పదు అని చెప్తుంది ఈ నత్కీరుని కథ. మొత్తానికి అలాంటి వాడికి కూడా మోక్షం ఇచ్చాడు బోళాశంకరుడైన ఆ కాళహస్తీశ్వరుడు అని చెప్తూ ఇంతటితో ఈ పౌరాణిక వ్యాసాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు శివుని మీద భక్తితో ఈ కథను శ్రద్ధగా ఆసక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మంగళం మహత్.